వీడియో మెయిన్ టాపిక్ వెళ్ళే కంటే ముందర ఈ మూవీ సీన్ ఒకసారి చూడండి. మనది పైకి ఆర్బాటమే. ఇదిగో చూడు, ఇదిగో చూడు, లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. లోన ఎంత కుళ్ళిపోయినా ప్యాకేజీ మాత్రం పైకి పాసుగా ఉండాలిరా. ఇప్పుడు ఇదే సీన్ ని మనము ఒక స్టాక్ మార్కెట్ లో ఒక షేర్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏదైనా స్టాక్ కంటిన్యూస్ గా పైకి వెళ్ళిపోతుంది అని అంటే పైన కనిపించే ప్రైస్ ఒక్కటి చూసి షేర్ ప్రైస్ అబ్బో బాగుంది, లాంగ్ టర్మ్ కి కూడా ఇలాగే వెళ్ళిపోతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. కానీ లోపల లోతుగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక మనం చూసుకుంటే అందులో కూడా చాలా స్పెసిఫిక్గా బ్యాలెన్స్ షీట్ని మనం చూసామనుకుంటే ఒక కంపెనీ యొక్క యాక్చువల్ నెట్ వర్త్, ఒక కంపెనీ యొక్క నెట్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పి మనకి బ్యాలెన్స్ షీట్తో తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో రెండు ఉంటాయి, ఒకటి అసెట్స్ ఉంటుంది, ఒకటి లయబిలిటీస్ ఉంటాయి. అంటే కంపెనీకి మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయి, కంపెనీకి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఈ రెండు మనల్ని ఎక్స్పోజ్ చేసి కంపెనీ ఫ్యూచర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ డబ్బులు పోతున్నాయి, అందులో ఎక్కడ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, షేర్ హోల్డర్ ఈక్విటీ ఎంత ఉంది, కంపెనీలోనే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా లేదా, ఇలాంటి మొత్తం కంపెనీని ఎక్స్పోజ్ చేస్తూ ఫినాన్షియల్గా మనకి చెప్పేదే ఈ బ్యాలెన్స్ షీట్. సో ఈ బ్యాలెన్స్ షీట్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటూ ఫైనల్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో అసలు ఫినాన్స్ నాలెడ్జే లేదు, నాకు ఇంట్రెస్టే లేదు, లేకపోతే టైం లేదు, ఏదైనా సరే అలా ఉన్నప్పటికీ చాట్ జీపీటీ ఏఐని యూస్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్ షీట్ని ఎలా స్టడీ చేయాలి, ఇవన్నిటి గురించి కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుంటాము. కానీ ఎవరైతే వీడియోకి ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియదు కాబట్టి, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడ్ అని ఇంకా మన ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటాను. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో ఎడిటింగ్ నచ్చినా, ప్రెజెంటేషన్ స్టైల్ నచ్చినా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, మొదలు పెడతామా? సో ఇవాళ మనము బ్యాలెన్స్ షీట్ని అర్థం చేసుకోవడానికి ఇటర్నల్ లిమిటెడ్ కంపెనీని మనం తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని దాని మీద బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ జొమాటో కంపెనీ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు, ఫుడ్ డెలివరింగ్ కంపెనీ. వాళ్ళు ఇంతకు ముందర జొమాటో లిమిటెడ్ అనే ఉండేది, దాన్ని ఇటర్నల్ లిమిటెడ్గా మార్చేసుకున్నారు. ఎందుకనంటే ఇప్పుడు జొమాటో ఫుడ్ డెలివరింగ్ యాప్ ఉంది, తర్వాత బ్లింకిట్ క్విక్ కామర్స్ ఉంది, తర్వాత మళ్ళీ హైపర్ క్యూర్ ఉంది B2B బిజినెస్ కోసము, తర్వాత మళ్ళీ మూవీ కోసం ఇంకొక డిస్ట్రిక్ట్ అని ఒకటి లాంచ్ చేశారు. సో ఇలా మల్టిపుల్ వర్టికల్స్ వచ్చేసాయి కాబట్టి ఇవన్నిటికీ పేరెంట్ కంపెనీ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఇటర్నల్ లిమిటెడ్గా కంపెనీ నేమ్ అనేది చేంజ్ చేశారు. సో ఇప్పుడు దాన్ని మనం ఎనలైజ్ అనేది చేస్తున్నాం. సో ఇలా మనం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పియర్ కంపారిజన్, క్వార్టర్లీ రిజల్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియో ఏదైతే పార్ట్ 1లో ఉందో దాంట్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైతే ఫస్ట్ ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసి ఇక్కడికి వస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. లేదా జస్ట్ బ్యాలెన్స్ షీట్ కావాలనుకున్నా మీరు వీడియో ఇక్కడి నుంచే కంటిన్యూ అనేది చేసేసుకోవచ్చు. సో బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కంపెనీ యొక్క అసెట్స్ ఇంకా లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్తూ బేసిక్గా కంపెనీ యొక్క నెట్వర్త్ ఎంత అని బ్యాలెన్స్ షీట్ అనేది చెప్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ మన బ్యాలెన్స్ షీట్లో కూడా రెండు రకాల బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. ఒకటి స్టాండ్ అలోన్ ఉంటుంది, దీన్ని మళ్ళీ మీరు క్లిక్ చేస్తే కన్సాలిడేటెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు స్టాండ్ అలోన్కి కన్సాలిడేటెడ్కి రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, కన్సాలిడేటెడ్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇటర్నల్ లిమిటెడ్ అనుకున్నాం. సో ఇటర్నల్ లిమిటెడ్లో ఏమేమి ఉన్నాయి, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, హైపర్ క్యూర్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, చాలా వర్టికల్స్ ఉన్నాయి. సో ఇవి అన్ని వర్టికల్స్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఎంతో అంత రెవెన్యూ కంపెనీకి అనేది జనరేట్ చేస్తుంటాయి కదా. సో అన్నిటి యొక్క రెవెన్యూస్ కంబైన్డ్గా మనం ఒక బ్యాలెన్స్ షీట్లో చూస్తే దాన్ని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో చూస్తాము. అలా కాకుండా జస్ట్ జొమాటో అవ్వచ్చు, లేదా జస్ట్ హైపర్ క్యూర్ అవ్వచ్చు, లేదా జస్ట్ మనం డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, లేదా జస్ట్ బ్లింకిట్ అవ్వచ్చు, అలా ఇండివిజువల్గా ఏదైనా మనం చూస్తుంటే దాన్ని మనము స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్గా మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఇటర్నల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామనంటే మొత్తం వాళ్ళు ఉన్న అన్ని వర్టికల్స్ మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడూ కూడా వ్యూ కన్సాలిడేటెడ్ మీద మీరు క్లిక్ చేసి కన్సాలిడేటెడ్ వ్యూ చూడడం ఎప్పుడు కూడా ఒక మంచి అలవాటు, లేదా ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ బ్యాలెన్స్ షీట్, అందులో కూడా కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నారనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఎవ్రీ ఇయర్ ఎంత అవుతుంది అని చెప్పి జస్ట్ అంటే ఈ ఇయర్ మనం ఏం చేసామో దాన్ని బట్టి ఈ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకి ఇక్కడ మారుతుంటుంది. కానీ బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే, బ్యాలెన్స్ షీట్లో మేజర్గా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు అసెట్స్లో అవ్వచ్చు, లేకపోతే లయబిలిటీస్లో అవ్వచ్చు. ఇవేంటంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కూడా ఇందులో ఉంటాయి. అంటే సపోజ్ వీళ్ళు ఇవాళ ఏదైనా ఇన్వెస్ట్ చేశారనుకుంటే దీని ఫలితం 5 years తర్వాత నుంచి రావచ్చు. సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అని చూస్తే 5 years తర్వాత కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ వ్యూ మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ నార్మల్ ప్రాఫిట్ అండ్ లాస్ కంటే మనకి మేజర్గా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో అది అర్థమైపోతే ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, స్ట్రక్చర్ ఏంటో బ్రేక్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం.
చేద్దాం. సో, ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్‌లో చూస్తే ఇక్కడ టోటల్ లయబిలిటీస్ ఇంకా టోటల్ అసెట్స్ అని ఉన్నాయి కదా! అండ్ బ్యాలెన్స్ షీట్ మీరు ఎప్పుడైతే చూస్తారో ఒక్క విషయం ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. అదేంటంటే టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు టోటల్ అసెట్స్ చూడండి 35,623 క్రోర్ రూపీస్ ఉంది కదా! ఇక్కడ మీరు చూడొచ్చు కన్సాలిడేటెడ్ ఫిగర్స్ ఇన్ క్రోర్స్. సో, టోటల్ అసెట్స్ 35,623 క్రోర్స్ ఉంది కదా! మీరు టోటల్ లయబిలిటీస్ చూసినా కూడా ఎప్పుడు కూడా 35,623 ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ అంటేనే బ్యాలెన్స్ చేయడము. మన అసెట్స్ అండ్ లయబిలిటీస్ 2 బ్యాలెన్స్ అవుతేనే దాన్ని బ్యాలెన్స్ షీట్ అనేసి అంటారు. ఎందుకంటే దానికి సింపుల్ లాజిక్. ఒక కంపెనీ ఇప్పుడు ఎటర్నల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఒక కంపెనీకి స్టాండ్ అలోన్ వాల్యూ అనేది ఏది ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఒక ఇన్వెస్టర్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అది లయబిలిటీ కిందకు అవుతుంది. లేదా ఒక కంపెనీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో ఏదైనా పర్చేసెస్ చేసింది అనుకోండి, అవి అసెట్స్ కిందకు వస్తాయి. సో, ఏదైనా సరే ఒక కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ అయినా, కంపెనీ నుంచి డబ్బులు బయటికి పోతున్నా, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది ఈదర్ అసెట్లో ఈదర్ లయబిలిటీలోనే మనకు ఉంటుంది. కాబట్టి 2 కూడా ఎప్పుడూ బ్యాలెన్స్ అవుతూనే పోతుంది. అందుకే దీన్ని బ్యాలెన్స్ షీట్ అనేసి అంటాము. ఎవరైతే నాకు తెలిసి ఇంటర్‌లో లేకపోతే డిగ్రీలో కామర్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక నైట్ మేర్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్‌ని బ్యాలెన్స్ చేయడము అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా పెద్ద టాస్క్. చాలామంది సఫర్ అవుతుంటారు. సో, ఎవరైనా కామర్స్ స్టూడెంట్స్ ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, మళ్ళీ మన వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ స్ట్రక్చర్ కంటే ముందర యాక్చువల్ బ్యాలెన్స్ షీట్‌ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సో, దానికి నేను కొంచెం కిందకెళ్తే ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉన్నాయి కదా! సో, ఈ ఫినాన్షియల్ ఇయర్ 2024 యొక్క యాన్యువల్ రిపోర్ట్‌ని నేను సెలెక్ట్ అనేది చేస్తున్నాను. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ఆల్మోస్ట్ 397 400 పేజీలు ఉంది. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. మనకేం కావాలి? బ్యాలెన్స్ షీట్ ఒక్కటి కావాలి. సో, ఇక్కడ మీరు కింద టేబుల్ ఆఫ్ కాంపోనెంట్స్‌లోకి వస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. సో, దీంట్లో మనం ఏం చేయాలంటే కింద నుంచి కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ అని మనకి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ స్టాండ్ అలోన్ ఉంది, కన్సాలిడేటెడ్ ఉంది. మీకు ఏం చెప్పాను? మనకు కన్సాలిడేటెడ్ కావాలి. సో, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అని. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్‌లో మనకి మేజర్‌గా 2 ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను. ఫస్ట్ ఏంటి? అసెట్స్ ఉంటాయి. తర్వాత కిందకొచ్చేసి మనకి లయబిలిటీస్ ఉంటాయి. ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్. అండ్ ఇప్పుడు ఈ అసెట్స్‌లో కూడా నాన్ కరెంట్ అసెట్స్ అని ఒకటి ఉంటుంది. కరెంట్ అసెట్స్ అని ఉంటుంది. తర్వాత మనం లయబిలిటీస్‌లో కూడా చూసుకుంటే మనము కొంచెం కిందకి ఫస్ట్ ఈక్విటీ ఉంది. ఈక్విటీకి తర్వాత వద్దాము. మనం లయబిలిటీస్‌లో చూసుకున్న నాన్ కరెంట్ లయబిలిటీస్ అని ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ అని ఉంటాయి. సో, బేసిక్‌గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బ్యాలెన్స్ షీట్ స్ట్రక్చర్‌లో మనకేముంటుంది? ఫస్ట్ అసెట్స్ ఉంటాయి. తర్వాత లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్‌లో కూడా నాన్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్‌లో కూడా నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. సో, ఇప్పుడు కరెంటు, నాన్ కరెంటు దీనికి డిఫరెన్స్ ఏంటి? సంబంధం ఏంటి అనంటే ఎప్పుడైతే మనం నాన్ కరెంట్ అసెట్స్ లేదా నాన్ కరెంట్ లయబిలిటీస్ అనే ఒక బ్యాలెన్స్ షీట్‌లో చూస్తామో ఇవి ఏంటి అనంటే లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్. ఇప్పుడు అసెట్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత రైట్ ఆఫ్ యూజ్ అసెట్, గుడ్ విల్, ఇంటాంజిబుల్, ఫినాన్షియల్ అసెట్స్ ఏవేవో ఉన్నాయి. అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఎటర్నల్ కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? వేర్ హౌసెస్, డార్క్ స్టోర్స్‌ని ఓపెన్ చేయాలి. సో, ఆ స్టోర్స్ గనుక వీళ్ళవే అయితే అదేమవుతుంది? వీళ్ళ ప్రాపర్టీ అవుతుంది. ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి. లేకపోతే వర్కింగ్ కోసం కావాల్సిన ల్యాప్‌టాప్‌లు అవ్వచ్చు, లేదా వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేదా ఆఫీస్ కోసం ఫర్నిచర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఫ్యాక్టరీ ఉండే కంపెనీస్ అయితే ఫ్యాక్టరీస్ పెట్టుండొచ్చు. సో, ఇలాంటివి ఏవైనా సరే ఇవన్నీ ఏమవుతాయి? కంపెనీ యొక్క నాన్ కరెంట్ అసెట్స్ అవుతాయి. అంటే ఏంటి? ఏవైతే మనం 1 ఇయర్ లోపల అమ్మేసి లిక్విడేట్ చేసుకోలేమో వాటిని నాన్ కరెంట్ అసెట్స్ అనేసి అంటారు. సో, ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాం. ఈ ఫ్యాక్టరీ ఇవాళ అంటే ఇప్పుడు పెడితే ఈ ఇయర్‌లోనే అమ్మేసి దాన్ని లిక్విడేట్ చేసి డబ్బులు చేసుకోము కదా! సో, ఇవన్నీ ఏంటి? లాంగ్ టర్మ్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఏవైతే 1 ఇయర్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయో వాటిని మనము నాన్ కరెంట్ అసెట్స్ అనేసి అంటాము. అండ్ దీంట్లోనే ఫినాన్షియల్ అసెట్స్‌లో మీకు ఇన్వెస్ట్‌మెంట్స్, అదర్ ఫినాన్షియల్ అసెట్స్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు ఒక కంపెనీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ కోసము. అవన్నీ కూడా మనకి నాన్ కరెంట్ అసెట్స్‌లో వస్తాయి. ఎందుకంటే ఈ 1 ఇయర్‌లో ఈ అసెట్స్‌ని లిక్విడేట్ చేసే ఆలోచన లేదు అని చెప్పి నాన్ కరెంట్ అసెట్స్ అనేవి చెప్తాయి. తర్వాత మనకి కరెంట్ అసెట్స్‌లో ఏంటంటే ఇన్వెంటరీస్ అవ్వచ్చు, తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ ఈక్వివలెంట్స్, లోన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. సో, ఈ కరెంట్ అసెట్స్‌లో ఏంటి అనంటే ఈ ఇయర్‌లోనే సెటిల్‌మెంట్ అనేది అయిపోతుంది. మనకి లావాదేవీ ఏదైతే ఉందో అంతా ఈ ఇయర్‌లోనే అయిపోతుంది. సో, ఇప్పుడు ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇటర్నల్ ఇక్కడ మీకు పైన చూడొచ్చు. మనం ఏంటి? ఇటర్నల్ లిమిటెడ్‌ది ఇక్కడ పేరు ఇక్కడ పేరు కూడా ఇయ్యలేదు. ఓకే. ఇక్కడ ఉంది జొమాటో. సో, జొమాటో ఏంటి? ఇటర్నల్‌ది కదా! సో, ఇప్పుడు ఇటర్నల్‌లో
ఫినాన్షియల్ స్టేట్మెంట్‌కి మళ్ళీ వెళ్ళిపోయాను. యెస్. సో, ఇటర్నల్‌లో ఇప్పుడు కరెంట్ అసెట్స్‌లో ఇన్వెంటరీస్ ఉంది. సో, ఇన్వెంటరీస్ వీళ్ళకి ఏముంటాయి? ఇప్పుడు వీళ్ళు బ్లింకిట్ ఉంది. బ్లింకిట్‌లో చాలా సామాన్లు వీళ్ళు డార్క్ స్టోర్స్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాల్సొస్తుంది. అవి సరుకులవ్వచ్చు, కూరలవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి. ఇన్వెంటరీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి గదా! సో, ఆ ఇన్వెంటరీకి ఎంత ఖర్చుంది, ఎంత వర్త్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. సో, ఇదేంటి 83,00,00,000 2023లో ఉండేది. కానీ 2024లో 88,00,00,000 వరకు వచ్చేసింది. సో, అలా ఇన్వెంటరీ యొక్క స్టాక్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ ఎంతుంది? ఈ స్టాక్ 1 ఇయర్‌లోనే అమ్మేస్తారు గదా! సో, ఆ ఇన్వెంటరీ ఎంతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ ఇన్వెంటరీస్‌లో వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటి? వీళ్ళు ఆల్రెడీ ఒక సర్విస్ చేసేసి ఉండొచ్చు వెండర్స్‌కి. వెండర్స్ నుంచి పేమెంట్స్ ఇంకా రావాల్సి ఉంటుంది. సో, అవెంతున్నాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, అలా మొత్తం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, ట్రేడ్ రిసీవబుల్స్ అవ్వచ్చు, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే బ్యాంక్‌లో ఎఫ్‌డీస్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్‌లో యాక్చువల్ క్యాష్ బ్యాలెన్స్ అవ్వచ్చు. ఇవి ఎంతున్నాయి? 309 కోట్లు ఉన్నాయి. ఇంతకు ముందర 218 క్రోర్స్ ఉంది. సో, 309 క్రోర్స్ ఇక్కడ ఉంది అని చెప్పి, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ అదర్ క్యాష్ ఈక్వివలెన్సెస్ అన్నీ మనకి ఇక్కడే వస్తాయి. తర్వాత వీళ్ళు ఏదైనా కంపెనీకి లోన్ ఇచ్చినా అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో, ఇక్కడ ఏముంది? లోన్ వీళ్ళు ఎవరికి ఇవ్వలేదని. తర్వాత అదర్ ఫినాన్షియల్ అసెట్స్ అని చెప్పి. సో, ఇలాగా ఏదైతే 1 ఇయర్‌లో ఇమ్మీడియట్‌గా లిక్విడేట్ చేసి కంపెనీ ఎవరికైతే పే అవుట్స్ ఇవ్వగలుగుతుందో, లేకపోతే పే అవుట్స్ రావాలో ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్‌లో కనిపిస్తాయి. సో, నాన్ కరెంట్ అంటే ఏంటి? ఏవైతే లాంగ్ టర్మ్ వరకు మోర్ దెన్ 1 ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ ప్రెజెంట్‌గా అమ్మకుండా లాంగ్ టర్మ్ కోసం ఏవైతే అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసి పెడతామో అవన్నీ నాన్ కరెంట్‌లో వస్తాయి. కరెంట్‌లో ఏంటంటే ఈ ఇయర్‌లోనే క్లోజ్ అయిపోయేవన్నీ రిసీవబుల్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్‌లో వస్తాయి. అలాగే ఇప్పుడు లయబిలిటీస్‌లోకి వస్తే నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? ఈ ఇయర్ అప్పులు. బేసిక్‌గా లయబిలిటీస్ అంటే ఏంటి? అప్పులు. ఈ అప్పుల్లో ఏమేమి ఉంటాయి? ఫినాన్షియల్ బారోయింగ్స్. ఫినాన్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి? లోన్స్ తీసుకోవడం అవ్వచ్చు. పైన కూడా మనకి లోన్స్ అని ఉంది ఇక్కడ చూడండి. ఈ లోన్స్ ఏంటి? ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లోన్స్. కానీ ఇక్కడ బారోయింగ్స్ అని ఉంది. బారోయింగ్స్ అంటే ఏంటి? వాళ్ళు తీసుకున్న అప్పులు లేదా లీజ్ లయబిలిటీస్ అని ఉంది. లీజ్ లయబిలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళకి డార్క్ స్టోర్స్ చాలా ఉన్నాయి. సో, డార్క్ స్టోర్స్‌ని రన్ చేయాలంటే వాటిని లీజ్‌కి తీసుకుంటారు. వాళ్ళకి రెంట్ అనేది కట్టాలి. సో, లీజ్ అగ్రీమెంట్స్ ఎంతున్నాయి? అవేంటి? మనం కొంచెం కడుతూ ఉండాలి. ఇవేంటి? నాన్ కరెంట్ లయబిలిటీస్. అంటే మేబీ వీళ్ళు లీజ్ అగ్రీమెంట్స్ మీకు అందరికీ తెలుసు. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ అలాగా లీజ్ అగ్రీమెంట్స్ ఉంటాయి. సో, వీళ్ళేంటి? ఆ లీజ్ అగ్రీమెంట్స్‌లో ఆల్మోస్ట్ వీళ్ళకి 588 క్రోర్ రూపీస్ ఉంది. మరి చాలా డార్క్ స్టోర్స్ ఉన్నాయి కదా! అన్ని డార్క్ స్టోర్స్‌కి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ 1 ఇయర్‌లో కాకుండా నెక్స్ట్ 2, 3, 4, 5, 10 ఇయర్స్ వాళ్ళ లీజ్ అగ్రీమెంట్స్ ఎంతుంటే అంత లోపల ఈ 588 క్రోర్స్ కట్టాలి కాబట్టి ఇవన్నీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కాబట్టి అవి మనకి నాన్ కరెంట్ లయబిలిటీస్‌లోకి వస్తాయి. తర్వాత కొంచెం కిందకొస్తాయి. ఈ లాంగ్ టర్మ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఎంతున్నాయి వీళ్ళకి? 867 క్రోర్స్ ఉన్నాయి. ఇవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ తీర్చుకోవాలి. తర్వాత కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? ఈ 1 ఇయర్‌లోనే ఏవైతే వీళ్ళు లోన్స్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ఏవైనా సరే పే అవుట్స్ చేయాలో అవి మనకి కరెంట్ లయబిలిటీస్‌లోకి వస్తాయి. సో, అవి ఎంతున్నాయి? బారోయింగ్స్‌లో చూసుకుంటే ఏం లేవు. లీజ్ లయబిలిటీస్‌లో 161 క్రోర్స్ ఉంది. అంటే ఏంటి? ఈ ఇయర్‌లోనే అంటే 2025ది 2024 మార్చ్ రిపోర్ట్ కదా! FY25లోనే 161 క్రోర్స్ వాళ్ళు కట్టేయాలి. తర్వాత టోటల్ అండర్‌స్టాండింగ్ మైక్రో ఎంటర్‌ప్రైజ్ అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజ్ డ్యూస్ అవ్వచ్చు. ఇవి 15 కోట్లు ఉన్నాయి. తర్వాత క్రెడిట్స్ తీసుకుంటారు కదా! అవ్వచ్చు. అదర్ కరెంట్ లయబిలిటీస్ అవ్వచ్చు, ప్రొవిజన్స్ అవ్వచ్చు. ఇవన్నిటికి కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పి 3,000 కోట్లు వీళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. 2,950 క్రోర్ రూపీస్. 2,950 క్రోర్స్ వీళ్ళు ఏం చేయాలి? ఈ ఇయర్‌లోనే కట్టాలి. సో, ఇప్పుడు మనం కొంచెం పైకొస్తాయి. సో, ఇప్పుడు మనకి కరెంట్ లయబిలిటీస్ అవ్వచ్చు, నాన్ కరెంట్ లయబిలిటీస్ అవ్వచ్చు. తర్వాత నాన్ కరెంట్ అసెట్స్ అవ్వచ్చు, కరెంట్ అసెట్స్ అవ్వచ్చు. ఈ 2 మనకి క్లారిటీ వచ్చేసాయి కాబట్టి కొంచెం కింద ఈక్విటీ లయబిలిటీ. సో, ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్‌లో ఈక్విటీ లయబిలిటీలో ఎందుకుందో ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుందాం. సో, ఇప్పుడు ఈక్విటీని మనం చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే షేర్ హోల్డింగ్ అనుకోండి. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక కంపెనీకి ఒక సెపరేట్ ఎంటిటీ అంటూ ఏముండదు. అంటే ఒక కంపెనీకి ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ ఏముండదు. దాని నెట్ వర్త్ ఉండదు, ఏముండదు. ఈదర్ ఎవరైనా డబ్బులు అందులో పెట్టాలి, లేకపోతే దీంట్లో నుంచి ఎవరైనా డబ్బులు తీసుకోవాలి. సో, డబ్బులు ఎవరైనా పెడుతుంటే కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది కాబట్టి కంపెనీకి అది లయబిలిటీ. ఒకవేళ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది లేదా కంపెనీ ఏదైనా పర్చేస్ చేసింది, కంపెనీ దాంతో ఏదైనా చేస్తుంది అంటే దానికి అది కంపెనీకి అసెట్ కిందకి మారిపోతుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 20,413 crores ఈక్విటీ అట్రిబ్యూటెడ్ టు ఓనర్స్ ఆఫ్ ద పేరెంట్ ఉంది. అంటే ఏంటి? ఈ కంపెనీ
ఏదైతే మెయిన్ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, అది ప్రమోటర్స్ అవ్వచ్చు, అంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళు అవ్వచ్చు, ఫ్యూచర్లో వచ్చిన ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కంపెనీ పబ్లిక్ కాబట్టి మన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 20,000 కోట్లు మనకి ఈ ఇటర్నల్ కంపెనీలో ఉన్నాయని చెప్పి మనకి ఈక్విటీ అట్రిబ్యూషన్ టు ఓనర్స్ అని మనకు కనిపిస్తుంది. అండ్ ఒక్క థంబ్ రూల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈక్విటీ అట్రిబ్యూషన్ టు ఓనర్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనుకోండి, మీకు కాంప్లికేషన్ పదాలు లేకుండా ఈక్విటీ షేర్ క్యాపిటల్ మనకి కంపెనీలో పెరుగుతోంది అని అంటే అది గుడ్ సైన్. సో ఇది ఏమవుతుంది, 836 నుంచి 868 క్రోర్స్ వరకు వచ్చేసింది. సో ఏకైతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, ఇది బేసిక్గా ప్రమోటర్స్ ఉంటుంది. సో అది మంచిగా గ్రో అవుతుందంటే ఇట్స్ అ గుడ్ సైన్. తర్వాత ఇక్కడ అదర్ ఈక్విటీ అని ఉంది కదా, ఈ అదర్ ఈక్విటీ అంటే ఏంటంటే కంపెనీ ఏదైతే ప్రాఫిట్స్ చేసుకుంటుందో దాన్ని 2 విధాలుగా కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ మేబీ ఒక 20,000 కోట్లు ప్రాఫిట్ చేసింది అనుకుందాం. సో ఈ 20,000 కోట్ల ప్రాఫిట్ని కంపెనీని 2 విధాలుగా డెసిజన్ తీసుకుంటుంది. ఫస్ట్ది ఏంటి, షేర్ హోల్డర్స్కి వెనక్కి ఇచ్చేస్తుంది. ఈ 868 క్రోర్స్ ఏదైతే షేర్ హోల్డర్ క్యాపిటల్ ఉందో, ప్రమోటర్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఎవరైతే అవ్వచ్చు, మనం ఆ డేటాని ఇక్కడ కూడా చూడొచ్చు. కొంచెం దాన్ని స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఎఫ్ఐడిఐ, గవర్నమెంట్, పబ్లిక్, అదర్స్ వీళ్ళకి ఎంత ఉందో వీళ్ళ మధ్యలో కంపెనీ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ అనేది చేసేయచ్చు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ని దీన్ని ఏమంటారు, డివిడెండ్స్ అంటారు. సో కంపెనీ బాగా డబ్బులు సంపాదిస్తుంది అని అంటే డివిడెండ్స్ పే అవుట్ ఇచ్చేస్తుంది. కానీ డివిడెండ్స్ పే అవుట్ ఇవ్వకుండా కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేనే ఒక కంపెనీ నడుస్తున్నాను, ఒక షాప్ నడిపిస్తున్నాను అనేసి అనుకుందాం. సో కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే, షాప్ పెట్టాలంటే ఎంతో అంత ఇన్వెస్ట్మెంట్ నేను నా తరఫు నుంచి పెడతాను కదా. పెడుతున్నప్పుడు షాప్ బాగా రన్ అయింది, నాకు 100% ఈక్విటీ నా దగ్గరే ఉంది. సో కంపెనీ ఈ షాప్ ఎంతైతే ప్రాఫిట్ చేస్తుందో, సపోజ్ ఒక ₹1,00,00,000 పెట్టాను, ఎవ్రీ మంత్ ఇయర్ ఎండ్కి ఇంకో ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ ₹1,00,00,000 నేనే తీసేసుకోవచ్చు కదా. ఇది నేను తీసేసుకుంటే దీన్ని మనము డివిడెండ్ అనేసి అంటాం. ఇది పే అవుట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ₹1,00,00,000 నాకొద్దు. నాకు ఈ ₹1,00,00,000 నేను మళ్ళీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తాను అనేసి అంటే అప్పుడు నాకేమవుతుంది, నా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో 2,00,00,000 అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే నాకు రావాల్సిన ప్రాఫిట్ని కూడా నాకు ఇవ్వకు, అసెట్ని గ్రో చేయడానికి, కంపెనీని గ్రో చేయడానికి పెట్టు. ఓవరాల్గా కంపెనీ గ్రో అవుతుంటే నాకు డబ్బులు పెరుగుతూ ఉంటాయిలే అని చెప్పి నేను మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే ఆ రీఇన్వెస్టెడ్ క్యాపిటల్ మొత్తం కూడా అదర్ ఈక్విటీలో వస్తుంది. సో వీళ్ళు ఏం జరుగుతోంది, లాస్ట్ ఇయర్ 18,624 క్రోర్స్ ఉండేది కాస్త ఈ FY24 కల్లా 19,545 క్రోర్స్కి పెరిగింది. సో ఏం జరుగుతోంది, కంపెనీలో మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కంపెనీలోకి రీఇన్వెస్ట్ అవుతున్నాయని చెప్పి మనకి అదర్ ఈక్విటీలో చెప్తోంది. సో చాలామంది అడిగారు, ఇప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతోంది, జొమాటో ప్రాఫిటబుల్గా కూడా మారింది, మరి కంపెనీ డివిడెండ్స్ ఎందుకు పే అవుట్ చేయట్లేదు అని చాలామంది క్వశ్చన్ చేశారు. సో దానికి రీజన్ ఏంటంటే కంపెనీ మళ్ళీ బ్యాక్ టు బిజినెస్లో రీఇన్వెస్ట్ అనేది చేస్తోంది అని చెప్పి మనం ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్తో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఒక బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్లో ఈక్విటీ షేర్ హోల్డింగ్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అసెట్స్లో కూడా నాన్ కరెంట్ లయబిలిటీస్లో కూడా నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. ఇది మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్గా క్లియర్గా మీ అందరికీ అర్థమైపోతుంది, బేసిక్ స్ట్రక్చర్ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతే మళ్ళీ మనం అనలైజ్ చేయడానికి ఇక్కడ స్క్రీనర్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనం ఇప్పుడు ఫస్ట్ చూసుకుందాం. సో ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏంటి, షేర్ హోల్డర్ క్యాపిటల్. రిజర్వ్స్ అంటే ఏంటి, కంపెనీలో ఎంతైతే రీఇన్వెస్ట్ అవుతుందో. సో ఈక్విటీ క్యాపిటల్ మనం చూసుకుంటే కంటిన్యూస్గా ఈక్విటీ క్యాపిటల్ పెరుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ 9,007 క్రోర్స్ వరకు వచ్చేసింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. తర్వాత రిజర్వ్ క్యాపిటల్ అంటే కంపెనీ మళ్ళీ ఎంతైతే ప్రాఫిట్ చేస్తుందో, ఎంత కంపెనీలోకి రీఇన్వెస్టెడ్ అవుతోంది అని చెప్పి మనకి రిజర్వ్స్ చెప్తుంది. కాబట్టి స్టార్టింగ్లో 1,000 కోట్లు ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 29,410 క్రోర్స్ వరకు వెళ్తుంది, ఆల్మోస్ట్ 20x అయింది. సో కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం, ఫ్యూచర్ పొటెన్షియల్ కోసం మొత్తం కూడా రీఇన్వెస్ట్ అవుతోంది అని చెప్పి మనకి ఈ రిజర్వ్స్ అనేవి చెప్తుంది, విచ్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. సో ఇప్పటి వరకు మనకి ఇది బాగానే ఉంది. తర్వాత మనము బారోయింగ్స్లో మనం చూసుకుందాం. సో బారోయింగ్స్లో చూసుకుంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్ మనకి కంపెనీలో ఏం లేవు, మధ్యలో 6 కోట్లు ఉండేది, కానీ కరెంట్ మనం చూసుకుంటే ఎలాంటి అప్పులు లేవు. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా 0 ఉన్నాయి. లీజ్ లయబిలిటీస్ ఆల్మోస్ట్ 2,000 కోట్లు ఉంది. సో ఇందాక మనం బ్యాలెన్స్ షీట్లో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, కొంచెం మనం కిందకు వచ్చేసి కరెంట్ లయబిలిటీస్లో నాన్ కరెంట్ లయబిలిటీస్లో మనం చూసుకుంటే లీజ్ లయబిలిటీస్ ఆల్మోస్ట్ 351 నుంచి ఇక్కడ 588
క్రోర్స్‌కి పెరిగింది అని అనుకున్నాం గదా! సో, ఇప్పుడు 2025 లేటెస్ట్ డేటా ప్రకారం 2045 క్రోర్స్ వరకి లీజ్ లయబిలిటీస్ ఉన్నాయి. సో, వీళ్ళు డార్క్ స్టోర్స్‌ని పెంచుకుంటూ ఉన్నారు కాబట్టి, ఈ లీజ్ లయబిలిటీస్ గూడా వీళ్ళకి పెరిగాయి. సో, ఇది స్టిల్ బిజినెస్‌లోనే రీఇన్వెస్టెడ్ అవుతూ లాంగ్ టర్మ్ బిజినెస్‌కే హెల్ప్ అయ్యేది లాంటిది కాబట్టి, ఇది స్టిల్ ఇప్పటి వరకు గూడా మనకి మేజర్‌గా ప్రాబ్లమ్ అనేది కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మేజర్‌గా బ్యాంక్ లోన్స్, బ్యాంక్ అప్పులు అవి లేవు కాబట్టి, ఇది స్టిల్ మనకి మంచిగా అనేది కనిపిస్తోంది. తర్వాత మనం అదర్ లయబిలిటీస్ ఏవైతే 3,261,00,00,000 ఉన్నాయో, సో, అవి ఏంటి అని మనం చూసుకుంటే, ఇక్కడ మనకి మళ్ళీ ట్రేడ్ పేయబుల్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా మనకి కనిపిస్తాయి. సో, ఈ ట్రేడ్ పేయబుల్సే ఎక్కువున్నాయి. అంటే వీళ్ళు ఏదైనా సర్వీస్ తీసుకొని ఉండొచ్చు, అవి పే బ్యాక్ చేయాలి. అవి ఆల్మోస్ట్ 1,500 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత అదర్ లయబిలిటీ టర్మ్స్ ఐటమ్స్ కూడా మనకి 1,700 క్రోర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ అదర్ లయబిలిటీ టర్మ్స్ ఏమున్నాయి, ట్రేడ్ పేయబుల్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి మళ్ళీ బ్యాలెన్స్ షీట్‌లోనే కనిపిస్తాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఏదైతే సరే ఇక్కడ లీజ్ లయబిలిటీస్ అనుకున్నాం కదా, ఇక్కడ 35 ఉంది. సో, నోట్ అని ఉండి 35 ఉంది. సో, మనం కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ మళ్ళీ మనకి నోట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఈ నోట్స్‌లో మనకి ఇక్కడ మీరు ఈ నోట్స్‌లో చూడొచ్చు అదర్ ఈక్విటీ అంటే ఏంటి, తర్వాత మళ్ళీ మీరు కిందకొచ్చేస్తే ఇక్కడ అదర్ ఈక్విటీ స్ట్రక్చర్‌లోనే ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ అని చెప్పి, ఇక్కడ మీకు నోట్స్‌లో మీకు ఇక్కడ స్టేట్మెంట్స్‌లో చాలా క్లియర్‌గా ఎక్కడైతే మీరు ఈ పైన మీకు ఏదైతే డౌట్ ఉందో, సపోజ్ ఇప్పుడు లీజ్ మీద మీకు డౌట్ ఉంది. సో, ఇక్కడ నోట్ నెంబర్ ఉంటుంది. ఆ నోట్ నెంబర్స్‌కి మీరు కిందకి చూసుకుంటే దీన్ని ఇంకా ఇన్ డెప్త్‌గా అనలైజ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం బేసిక్‌గా అండర్‌స్టాండింగ్‌కి మనం వస్తే అదర్ లయబిలిటీస్‌లో మేజర్‌గా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అవి ఇవి ఏం లేవు కాబట్టి మనకి యాజ్ అ గుడ్ సైన్‌గా మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ 3,261 క్రోర్స్‌లో. అండ్ టోటల్ లయబిలిటీస్‌లో మేజర్‌గా షేర్ హోల్డింగ్ లయబిలిటీ ఎక్కువ ఉంది. లోన్స్ లేవు కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్. లయబిలిటీస్ మొత్తం 35,000 చెప్పా కదా, ఈ 2 మ్యాచ్ అవుతాయి. కానీ మనం మేజర్‌గా చూడాల్సింది ఏంటి, రిజర్వ్స్‌లో కంపెనీలో రీఇన్వెస్ట్‌మెంట్ అవుతుందా లేదా అంటే మాక్సిమం అమౌంట్ ఇక్కడ మళ్ళీ నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. అదర్ లయబిలిటీస్ మీద మనం క్లిక్ చేయగానే మొత్తము 3,261 క్రోర్స్ వీళ్ళకి అదర్ లయబిలిటీస్‌లో ఉంటే 29,410 క్రోర్స్ కంపెనీలోనే రీఇన్వెస్ట్ అవుతోంది కాబట్టి చాలా నెగ్లిజిబుల్ పోర్షన్ దీంట్లో అవుతోంది కాబట్టి ఇది స్టిల్ యాజ్ అ గుడ్ సైన్‌గా మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత టోటల్ అసెట్స్‌లోకి మనం వెళ్ళాలి. సో, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్‌లోకి మనం క్లిక్ చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 9,532 క్రోర్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. సో, దీంట్లో మనం కొంచెం ఇన్ డెప్త్‌గా ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫ్యూచర్‌కి పనికొచ్చేలాంటి అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి కదా. సో, దాంట్లో మనం చూస్తుంటే ఏమవుతోంది, మనకి ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న కోట్లు. బిల్డింగ్‌కి 961 క్రోర్స్ ఉంది. రియల్ ఎస్టేట్ ఓకే, ప్రాబ్లమ్ లేదు. మేజర్‌గా పెద్ద నెంబర్ మనకి ఏం కనిపిస్తుంది, 6,054 crore రూపీస్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని మనకి 2024 వరకు కనిపిస్తుంది. 2025కి వచ్చేటప్పటికి 6,649 crore రూపీస్ వీళ్ళు ఇంటాంజిబుల్ అసెట్స్ అని మెన్షన్ చేస్తున్నారు. సో, ఇక్కడే స్పెసిఫిక్‌గా జొమాటో యొక్క బ్యాలెన్స్ షీట్‌ని అనలైజ్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్‌లో నాకు మేజర్ రెడ్ ఫ్లాగ్ కనిపించింది ఏంటనంటే ఇంటాంజిబుల్ అసెట్స్. సో, ఇంటాంజిబుల్ అసెట్స్‌లో 6,649 క్రోర్స్ అవుతుంది. సో, ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి, దీన్ని మనం బ్యాలెన్స్ షీట్‌లో గుడ్ విల్‌గా వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో, ఒక్కసారి మనం చూద్దాము గుడ్ విల్ అని మనకి ఏదైనా కనిపిస్తుందేమో. సో, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తర్వాత అసెట్స్ మనం చూసుకుంటే యెస్, ఇక్కడ మీరు గుడ్ విల్ అని చూస్తున్నారు కదా. సో, గుడ్ విల్‌లో ఇక్కడ 4,717 క్రోర్స్ అని ఉంది. ఇక్కడ 4,717 ఇది యాజ్ ఆఫ్ 24 కాబట్టి 25లోకి వచ్చేటప్పటికి ఇది 6,000 క్రోర్స్ వచ్చేసింది. సో, ఈ గుడ్ విల్ అంటే ఏంటనంటే ఇప్పుడు వీళ్ళు బ్లింకిట్‌ని హైర్ చేసుకున్నారు కదా. బ్లింకిట్‌ని హైర్ చేసుకున్నప్పుడు సపోజ్ బ్లింకిట్ కంపెనీ యొక్క వాల్యూ మొత్తం ఒక 100 కోట్లు ఉంది అనుకుందాం. కానీ బ్లింకిట్ యొక్క బ్రాండ్ వాల్యూ అవ్వచ్చు, మార్కెట్ వాల్యూ అవ్వచ్చు, దాని ఫ్యూచర్ పొటెన్షియల్ అవ్వచ్చు, ఇవన్నిటితో ఎప్పుడైతే అక్వైర్ చేస్తారో ఆ కంపెనీని కొంచెం ప్రీమియం పే చేస్తారు. 100 కోట్ల బదులు 150 కోట్లు పే చేస్తారు. ఎందుకు, నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో ఇది మనకి 150 కోట్లు కాదు 300 కోట్ల వర్త్ రెవెన్యూ మనకి కంపెనీకి జనరేట్ చేస్తుంది అని ఎక్స్‌పెక్టేషన్స్‌తో కంపెనీ యాక్చువల్ నెట్ వర్త్‌తో కాకుండా పైన కొంచెం ప్రీమియం ఎక్కువ పే చేస్తారు కదా. సో, దాన్ని మనము ఇంటాంజిబుల్ అసెట్స్‌లో లేకపోతే గుడ్ విల్ అసెట్స్ ఓవరాల్‌గా ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఇంటాంజిబుల్ అసెట్స్‌లోకి యాడ్ చేస్తాము. సో, ఇప్పుడు ఇది 6,649 కోట్లు ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ వీళ్ళు అనుకున్నట్టు బ్లింకిట్ అలాగే గ్రో అవ్వట్లేదు అనుకుందాం. ఈ కామర్స్ మంచిగా గ్రో అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఫ్యూచర్‌లో ఒకవేళ వీళ్ళు అనుకున్నంత పొటెన్షియల్‌గా గ్రో అవ్వట్లేదు, లేకపోతే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వచ్చేసింది, లేకపోతే జెప్టో గ్రో అయిపోయింది, లేకపోతే ఇంకేదో కొత్త కంపెనీ వచ్చేసింది, వీళ్ళకి కాంపిటీషన్ ఇచ్చి మార్కెట్ లీడర్ వాళ్ళు అయిపోయారు అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే 6,649 కోట్లు బ్లింకిట్‌కి వాల్యుయేషన్ చూపించి అది మా కంపెనీ యొక్క అసెట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో ఇది ఢామని పడి 3,000 కోట్లకు పడిపోవచ్చు.
సో అప్పుడేమవుతుందనంటే ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లలో ఇప్పుడు మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ 2000 మార్చ్ 2025లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి నెట్ ప్రాఫిట్ 527 క్రోర్స్ అని ఇక్కడ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఈ 6,649 క్రోర్స్ 3,000 కోట్లు వాల్యుయేషన్, జస్ట్ వాల్యుయేషన్ పడిపోయి వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోతే ఈ కంపెనీ యొక్క 500 క్రోర్స్ ప్రాఫిట్ కాస్త నెక్స్ట్ మంత్ 1000 కోట్లు ప్రాఫిట్ ఇచ్చినప్పటికీ కూడా 3,000 కోట్లు పోయి 2,000 కోట్లు కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది ఫర్ దాట్ ఫినాన్షియల్ ఇయర్. సో దానికోసం ఏంటి, ఎప్పుడు కూడా ఏ కంపెనీకైనా ఇంటాంజిబుల్ అసెట్స్ లేకపోతే గుడ్ విల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫైన్ చేయడం కష్టము. వీళ్ళు ప్రీమియం ఇచ్చి పే చేసుకుని దాన్ని అక్వైర్ చేసుకున్నారు కాబట్టి అంతా ప్రాపర్గా లేకపోతే అది మేజర్ ప్రాబ్లమ్గా కూడా మారచ్చు. సో ఇప్పుడు దానికి వీళ్ళు కొన్ని ప్రాసెసెస్ ఫాలో అవుతారు. కంపెనీ వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంటుందా లేదా, దాన్ని డీలిస్ట్ చేయాలా, తగ్గించుకోవాలా, పెంచుకోవాలా, ఇవన్నీ చాలా ఇంటర్నల్ ఆడిట్స్ నడుస్తూ ఉంటాయి. కానీ మేజర్గా మనము మొత్తం ఫిక్స్డ్ అసెట్స్లో ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. సో జొమాటో పరంగా మనం చూసుకుంటే వీళ్ళ ఫిక్స్డ్ అసెట్స్లో 9,000 కోట్లలో ఆల్మోస్ట్ 6,500 6,600 క్రోర్స్ ఇంటాంజిబుల్ అసెట్స్లో ఉంది కాబట్టి ఇది మేజర్ రెడ్ ఫ్లాగ్గా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జొమాటోలోనే నాకు కనిపించిన ఇంకొక సెకండ్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటి అంటే దీనికోసం మళ్ళీ మనము బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతే మీరు ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఈజీగా లిక్విడేట్ చేసి ఈజీగా ఏదైనా అవసరమైతే పే అవుట్ చేసుకునే లాంటిది కరెంట్ అసెట్స్. సో ఇక్కడ 2023లో 10,000 కోట్లు ఉండే కరెంట్ అసెట్స్ 5,500 క్రోర్స్, ఆల్మోస్ట్ 50% పడిపోయింది. సో ఇది ఒక మేజర్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే తగ్గించారో 5,000 కోట్లు, ఈ 5,000 కోట్లు కాస్త ఇంకొక 12,000 కోట్లు ఆల్మోస్ట్ మనకి నాన్ కరెంట్ అసెట్స్లో అంటే 18,000 క్రోర్స్ వరకు ఇక్కడ 10,000 నుంచి 70% పెంచి 17,898 క్రోర్స్ నాన్ కరెంట్ అసెట్స్లోకి మూవ్ చేశారు. సో షార్ట్ టర్మ్గా ఇది మనం చూడడానికి మేబీ అంత మంచిగా అనిపించకపోయినా, ఎందుకంటే అక్విజిషన్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి, సో దానివల్ల ఈ అమౌంట్ పెరిగింది. సో ఈ అక్విజిషన్స్ మంచిగా టర్న్ అవుట్ అవుతాయా లేదా అన్న డౌట్ టైమే చెప్తుంది. కాంపిటీషన్ రావద్దు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇంత డ్రాస్టిక్గా ఇప్పుడు ఏదైతే కరెంట్ అసెట్స్ నుంచి నాన్ కరెంట్ అసెట్స్కి ఇంత డ్రాస్టిక్గా మనీ ఫ్లో ఇవ్వడం కూడా ఒక చిన్న కన్సర్న్ పార్ట్. ఒకవేళ అగ్రెసివ్గా ఉన్నారు, మంచిగా గ్రోత్ ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ స్టిల్ ఒక చిన్న కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఈ బ్యాలెన్స్ షీట్ని అర్థం చేసుకొని జొమాటో త్రూ నాకు అర్థమైనది. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే జస్ట్ మనం వాల్యుయేషన్ పరంగా కూడా చూసుకున్న స్టాక్ పిఈ వాల్యూ 433 ఉంది. 433 పియర్స్ కంపారిజన్లో మనం చూసుకుంటే పియర్స్ ఎక్కడుంది, ఎస్ ఇక్కడ పియర్ కంపారిజన్లో మనం చూసుకుంటే ఇన్ఫో ఎడ్జ్ 145 ఉంది. స్విగ్గీ వాళ్ళది ఇంకా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇండియా మార్ట్ 24 ఉంది. మోబిక్విక్ 146 ఉంటే ఎటర్నల్ది మాత్రం 433 ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ ఎంత, 40. ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువ వాల్యుయేషన్ ఇటర్నల్ది ఉంది. సో కంపెనీ అంతా మంచిగా ఉన్నప్పటికీ, మంచిగా గ్రోత్ ఉన్నప్పటికీ, కంపెనీలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పటికీ ఇంత హై పీఈ జస్టిఫైడ్ కాదు కాబట్టి ఇది ఎప్పుడో అప్పటికి సెటిల్ డౌన్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే ఇవన్నీ సెటిల్ డౌన్ అయ్యి కొంచెం వాల్యుయేషన్ ప్రాపర్గా ఉండే తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి బేసిక్గా నాకు ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి అనేది అర్థమవుతుంది. సో ఇదంతా ఏమో నాకు అర్థమైనది, నాకు కొంచెం అర్థమైంది. కానీ నేను ఫుల్గా సీఏనో లేకపోతే ఫినాన్షియల్ పర్సన్నో కాదు కదా. సో దానికోసం ఏం చేయాలంటే మనకి ఏదైతే ఈ బ్యాలెన్స్ షీట్ ఉందో దీని ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకొని మా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవాలి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు ఫైల్స్ ఓపెన్ చేసి మీరు ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ అయ్యే టైంలో మీరు ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఏంటంటే అనలైజ్ ఓన్లీ the balance sheet from the given financial report of the company eternal and analyze it and give me a summary of good and bad things happening with the company just by looking at the balance sheets, assets and liabilities. ఓకే, అంతేకాకుండా నెక్స్ట్ మనం ఇంకొకటి యాడ్ చేయాల్సింది ఏంటంటే ఆల్సో కన్సిడర్ ద ఇండస్ట్రీ విచ్ ద కంపెనీ ఈజ్ ఇన్ అండ్ దెన్ ఫార్మ్ an opinion and guide me on the financials of the
బ్యాలెన్స్ షీట్. ఇలా మీరు సెర్చ్ చేసి దీన్ని కొంచెం రీజన్ మీద క్లిక్ చేశారంటే, అంటే నేను చెప్పింది ఆలోచించుకొని తర్వాత చెప్పు అని చెప్పమని. ఇంకోటి మర్చిపోయాను. ఆల్సో ఎనలైజ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. సో ఈ మొత్తం ప్రాంప్ట్ని మనం యాడ్ చేసి, దీన్ని నేను నార్మల్ ఇంగ్లీష్లో యాడ్ చేశాను. మీరు ఎలాంటి ఇంగ్లీష్లో యాడ్ చేసినా కూడా మీకు మంచిగా ప్రాపర్గా వస్తుంది. సో మీకు బ్యాలెన్స్ షీట్ నుంచి ఎగ్జాక్ట్గా ఏం కావాలని ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ దీనికి ఇవ్వాలి. సో మీరు యాడ్ చేసి ఎంటర్ కొట్టేశారనుకుంటే మన చాట్ జీపీటీ ఏం చేస్తుంటే అంటే కొంచెం మెల్లిగా అనలైజ్ చేసుకొని దానికి ఆలోచించి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో మొత్తం అనలైజ్ చేసి మనకి చాట్ జీపీటీ మనకి రిపోర్ట్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఏంటో, టోటల్ అసెట్స్ని టోటల్ లయబిలిటీస్ని ఇక్కడ మెన్షన్ అనేది చేసేసుకుంది. తర్వాత ఫస్ట్ వాట్స్ కూడా అంటుంది. అందులో ఏంటి, వెరీ లో లెవరేజ్. సో బారోయింగ్స్ లేవు, మీరు అప్పు లేవని మనం చెప్పుకున్నాము, అదే వచ్చింది. లీజ్ లయబిలిటీస్ పెరుగుతున్నాయి అనుకున్నాం, మనం కూడా అదే అనుకున్నాం. కంటిన్యూస్గా డార్క్ స్టోర్స్ని పెంచుతున్నారు కాబట్టి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, బెటర్గానా బ్యాడ్గానా కాంపిటీషన్ ఏంటి అని చెప్పి టైం చెప్తుంది కాబట్టి, బట్ స్టిల్ బెటర్గా ఉంది. అది లీజ్లోనే లయబిలిటీస్లోనే ఉంది కాబట్టి స్టిల్ బెటర్ అనేది చెప్తుంది. తర్వాత స్ట్రాంగ్ ఈక్విటీ బేస్, మనం అనుకున్నాం కదా కంపెనీలోనే మ్యాక్సిమం రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అది కూడా గుడ్ థింగ్ అని చెప్పి. తర్వాత నాన్ కరెంట్ అసెట్స్ 66%తో జంప్ అయ్యాయి. సో ఇది రిఫ్లెక్టింగ్ స్ట్రాటజీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అక్విజిషన్ లైక్ బ్లింకిట్ అండ్ హైపర్క్యూర్ అంటుంది. సో ఇదేంటి, ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంది. వెరీ గుడ్. అది కంపెనీకి ఎలా టర్న్ అవుట్ అవుతుంది అన్నది లాంగ్ టర్మ్ విజన్లో బాగానే ఉంది అన్నట్టు కనిపిస్తుంది. సో అది కూడా స్ట్రాంగ్ అనే చెప్తోంది. తర్వాత అడిక్వేట్ లిక్విడిటీ అండ్ క్యాష్ పొజిషన్. సో కంపెనీలో బ్యాంక్లో బ్యాలెన్స్ అవ్వచ్చు, రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి క్యాష్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉందని చెప్తోంది. సో ఇప్పుడు మనం మేజర్గా ఏవి బాగాలేవు అని అంటే, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంటాంజిబుల్స్ అండ్ గుడ్ విల్స్. సో మనం చెప్పుకున్నదే, బ్లింకిట్ని అక్వైర్ చేసుకున్నారు, అది అనుకున్నంత ప్రాఫిట్స్ డెలివర్ చేయకపోతే అదే పెద్ద ప్రాబ్లంగా జరిగి ఆ ఫినాన్షియల్ ఇయర్లోనే లాసెస్గా చేస్తుంది. కాబట్టి ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ గ్రో అవ్వడం ఎప్పుడు కూడా మంచిది కాదు. సో అది మనకి ఫస్ట్లో కనిపిస్తుంది. తర్వాత షార్ప్ డిక్లైన్ ఇన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా మనం చెప్పుకున్నదే. తర్వాత రైజింగ్ లీజబిలిటీస్, అది కూడా మనం చెప్పుకున్నదే. సో మనం ఏదైతే అనలైజ్ చేసామో అదే చాట్ జీపీటీ చెప్తుంది కాబట్టి మోస్ట్లీ ఎంతో కొంత నాకు కూడా నాలెడ్జ్ ఉందన్న సాటిస్ఫాక్షన్ నాకు ఈ చాట్ జీపీటీ చూసింది వచ్చింది. కానీ మీకు ఏది రాకపోయినా కూడా మీరు హ్యాపీగా ఇలా చూసుకొని సింపుల్ అనాలిసిస్ మీరే చేసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రీ కాంటెక్స్ట్ అండ్ స్ట్రాటజిక్ ఒపీనియన్, అంటే ఇప్పుడు క్యాష్ ఇంట్రెన్సిక్ గ్రోత్ అని ఉంది. సో క్విక్ కామర్స్ అవ్వచ్చు, క్లౌడ్ రిక్వైర్స్ అవ్వచ్చు, ఇవి కంటిన్యూస్గా హై కేపెక్స్ ఉండాలి. ఒక క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే, ఒక డార్క్ స్టోర్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అంత హై క్యాపెక్స్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి, సో అది మేబీ వీళ్ళు బాగా లోన్స్ తక్కువ తీసుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మేజర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రావచ్చు వేరే వాళ్ళకి అని చెప్పి అది చెప్తోంది. తర్వాత మార్జిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. మీరు తెలుసు జొమాటోలో ప్లాట్ఫామ్ ఫీజ్ పెంచితే వాళ్ళకి 50,000 కోట్లు ఎక్స్ట్రానో ఎంతో రెవెన్యూ వచ్చింది. సో ఇవన్నీ వీళ్ళకి మేజర్గా ఇండస్ట్రీ వర్క్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అవుతాయని చెప్పి మనకి ఇండస్ట్రీ గైడెన్స్ అనేది చెప్తోంది. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనం చూసుకుంటే మానిటర్ ఇంపైర్మెంట్ డిస్క్లోజర్స్. సో ఇది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇంపైర్మెంట్ డిస్క్లోజర్స్ అంటే ఏంటి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కంపెనీ గుడ్ విల్ మీద డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, బ్లింకిట్ మీద అవ్వచ్చు, హైపర్ క్యూర్ మీద అవ్వచ్చు, దేని మీదైనా అవ్వచ్చు. కానీ రేపు పొద్దున అది అంతే ప్రాఫిట్స్ డెలివర్ చేయట్లేదు, అంత రెవెన్యూ జనరేట్ చేయట్లేదు అని అనుకుంటే ఈ ఇంపైర్మెంట్ అనేసి అంటారు. అంటే నేను మీకు చెప్పాను కదా 100 కోట్లకి ఎక్వైర్ చేశారు, కానీ ఇప్పుడు 50 కోట్లే వర్తే ఉంది. ఆ 50 కోట్లు ఏదైతే డెఫిసిట్ ఉందో దాన్ని లాస్గా చూపిస్తారు కదా, ఆ 50 కోట్ల లాస్ని ఇంపైర్మెంట్ అనేసి అంటారు. సో ఈ ఇంపైర్మెంట్ రిస్క్ ఉందా లేదా అని కంపెనీ అనలైజ్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఇంపైర్మెంట్ డిస్క్లోజర్స్తో చెప్తుంటారు. సో అవి కూడా మనం అనలైజ్ చేయాలి. అవి కూడా ఎక్కడ దొరుకుతుంది, మనకి ఇదే ఫినాన్షియల్ రిపోర్ట్లో ఇంపైర్మెంట్ డిస్క్లోజర్స్ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ అనలైజ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఆప్టిమైజింగ్ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ వీళ్ళకి మేజర్గా బాగానే ఉంది, అది ప్రాబ్లం లేదు. తర్వాత లీజ్ టర్మ్స్ని ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా నెగోషియేట్ చేసుకోవచ్చు, అది కూడా కంపెనీ ఎలాగో చేస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎలాగో డెట్ తీసుకోవట్లేదు కాబట్టి అది కూడా మేజర్గా మనకి ప్రాబ్లం అనేది కనిపించట్లేదు. సో ఈ విధంగా మీరు ఒక బ్యాలెన్స్ షీట్తో ఇప్పుడు కంపెనీ మంచిగా గ్రో అవుతున్నప్పటికీ కూడా జొమాటోలో కూడా ఎలాంటి కొన్ని పైకి కంపెనీ షేర్ బాగానే కనిపిస్తున్నప్పటికీ ఇండస్ట్రీ పీక్ అంటే ఎంత ఓవర్ వాల్యూడ్ ఉంది. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్లో అసెట్స్లో ఆల్మోస్ట్ 6,500 కోట్ల కంటే పైగా జస్ట్ గుడ్ విల్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకి కంపెనీలో బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే అర్థమవుతుంటాయి కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, కంపెనీ ఒక 1-2 ఇయర్స్ ఆగి ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలా, ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా మీరు ఇలా బ్యాలెన్స్ షీట్ని అర్థం చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ వీడియో త్రూ మీకు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి అని చాలా ఈజీగా డీటెయిల్డ్గా లెందీగా
మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. సో, నేను కామర్స్ స్టూడెంట్‌ని గాదు. సో, ఎక్కడైనా తప్పులు చేసుంటే, మీరు ఎవరైనా కామర్స్ స్టూడెంట్ అయ్యుండి, ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో నన్ను కరెక్ట్ చేసే ఫుల్ రైట్స్ ఉన్నాయి. నేను హ్యాపీగా, ఓపెన్‌గా కరెక్షన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. సో, కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కింద మెన్షన్ అనేది చేయండి. అండ్ ఇవన్నీ ఏం నాకు తెలియట్లేదు, జస్ట్ బ్యాలెన్స్ షీట్‌ని అనలైజ్ చేయాలనుకుంటే ఇలా చాట్ జీపీటీని యూజ్ చేసుకుంటూ గూడా మీరు బ్యాలెన్స్ షీట్‌ని అనలైజ్ అనేది చేసేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు వాల్యుబుల్‌గా అనిపించి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సీఏ ఎవరైనా చదువుతున్నారు, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూ ఎవరైనా చదువుతున్నారు, ఎవరికైనా ఫినాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాం అనుకుంటుంటే బ్యాలెన్స్ షీట్ అనంగానే ఒక స్టెప్ వెనక్కేస్తారు. వాళ్ళందరికీ ఈ వీడియోని అట్‌లీస్ట్ ఒక్కళ్ళతో ఈ వీడియోని షేర్ చేసి, ఈ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవుట్ అవ్వడానికి నాకు హెల్ప్ అనేది చేయండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్స్‌లో అడగొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడికొచ్చి మీరు డౌట్ అడిగినా గూడా హ్యాపీగా సాల్వ్ అనేది చేసేస్తాను. మీకు ఆన్సర్ అనేది చేసేస్తాను. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.